సంపూర్ణ కార్తీక పురాణం 2/30 అధ్యాయం. రెండవ రోజు పారాయణము. బ్రహ్మర్షి శ్రీవశిష్ఠ మహర్షి రాజర్షి జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు. రాజా, స్నాన, దాన, జప, తపాలలో దేనినిగాని ఈ కార్తీకమాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలానిస్తుంది. ఎవరైతే సుకాలలాసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటివాళ్లు 100 జన్మలు కుక్కలుగా పుడతారు. శ్లోకం: పౌర్ణమ్యాం కార్తీకేమాసి స్నానాందిస్తూ నాచరన్ కోటి జన్మసు చండాలయోనో సంజాయతే నృప. శ్లోకం: క్రమాద్యోనో సముత్సన్నో భవతి బ్రహ్మరాక్షసః అత్రైవోదాహరంతి మా మితిహాసం పురాతనం. భావం: కార్తీక పౌర్ణమినాడు స్నానదాన జపో ఉపవాసాలలో ఏ ఒక్కటీ కూడా ఆచరించని వాళ్లు 1,000,000 పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెబుతాను విను. అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడుండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములను పక్కులనివాడు, అన్ని భూతములేందును దయాళువు, తీర్థాయాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్రా సందర్భముగా ప్రయాణిస్తూ మార్గమధ్యములో గోదావరీ తీరానగల ఒకానొక ఎత్తైన మర్రిచెట్టుమీద కారునలుపు కాయచ్చాయ గలవాళ్లు, ఎండిన డొక్కలు కలవాళ్లు, ఎర్రని నేత్రములు, గద్దములు కలవాళ్లు, గ్రుచ్చబడిన ఇనుపతీగెలకుమల్లే పైకి నిక్కివున్న తలవెంట్రుకలతో, వికృత వదనార విందాలతో, కత్తులు, కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల వలన భయముచేత ఆ మర్రిచెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ల దూరంలో ఎక్కడా ప్రాణి సంచారమనేదే ఉండేది కాదు. అటు వంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరమునుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దానితో బాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడినవాడై శోకాకుల చిత్తముతో శ్రీహరిని స్మరించసాగాడు. శ్లోకం: త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణావ్యయ సమస్త భయవిధ్వంసిన్ త్రాహిమాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ త్వత్తోహం జగదీశ్వర. అంటే, దేవతలకు, లోకాలకు కూడా యజమానివైన వాడా, నారాయణ, అవ్యయ, నన్ను కాపాడు, అన్నిరకాల భయాలను అంతము చేసేవాడు, నిన్నే శరణుకోరుతున్న నన్ను రక్షించు. ఓ జగదీశ్వరా, నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగనివాడను, నన్ను కాపాడు, రక్షించు అని ఎలుగెత్తి స్మరించుచు రాక్షస భయముతో అక్కడనుంచి పారిపోసాగాడు. అతనిని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షసత్రయము అతని వెనుకనే పరుగెత్తసాగినది. రక్కసులా పారునికి చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్ర తేజస్సు కంటబడడం వలన, తెరిపిలేకుండా అతనిచే స్మరించబడుతూ ఉన్న హరినామము చెవులబడుట వలన వెంటనే వారికి జ్ఞానోదయమైంది. అదే తడవుగా ఆ బాపనికెదురుగా చేరుకొని దండ ప్రణామాలాచరించి అతనికి తమ వలన కీడు కలుగబోదని నమ్మబలికి, ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనముతో మా పాపాలు నశించిపోయాయి అని పునః పునః నమస్కరించారు. వారి నమ్రతకు కుదుట పడిన హృదయముతో తత్వనిష్ఠుడు, మీరెవరో, చేయరాని పనులు వేనిని చేయడం వలన ఇలా అయిపోయారు? మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలేమిటి? నాకు వివరముగా చెప్పండి. మీ భయబాధావళి తొలగే దారి చెబుతాను అన్నాడు. పారుని పలుకులపై ఆ రక్కసులలో ఒకడు తన కథనిలా వినిపించసాగాడు. విప్రోత్తమా, నేను ద్రావిడుడను. ద్రవిడ దేశమందలి మంధరమనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడనే అయినా గుణానికి కుటిలుడని, వంచనామయ వచః చమత్కారుడిని అయి ఉండేవాడిని. నా కుటుంబ శ్రేయస్కై అనేకమంది విప్రుల వ్రతాన్ని హరించాను. బంధువులకుగాని బ్రాహ్మణులకుగాని ఏనాడూ పట్టెడన్నమైనా పెట్టి ఎరుగను. నైవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడంచేత నా కుటుంబము నాతో సహా 7 తరాలవాళ్లు అధోగతుల పాలైపోయారు. మరణానంతరము దుస్సహమైన నరకయాతనల ననుభవించి చివరికిలా బ్రహ్మరాక్షసుడనయ్యాను. కృపాయత్త చిత్తుడవై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు అన్నాడు. రెండవ రాక్షసునిలా విన్నవించుకోసాగాడు. ఓ పవిత్రుడా, నేను ఆంధ్రుడను. నిత్యమూ నా తల్లిదండ్రులతో కలహించుచు
వారిని దూషించుచూ ఉండేవాడిని. నేను నా భార్యాపిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికుటిని పడవేసేవాడిని. బాంధవ బ్రాహ్మణ కోటికేనాడు ఒక పూటైనా భోజనము పెట్టక విపరీతముగా ధనార్జన చేసి ఆ కావరముతో బ్రతికేవాడిని. ఆ శరీరము కాలంచేశాక నరకానపడి ఘోరమైన బాధలనుభవించి చివరికిక్కడిలా పరిణమించాను. ఆ ద్రావిడునికివలెనే నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించుము అని అన్నాడు. అనంతరం మూడవ రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా మొరపెట్టనారంభించాడు. ఓ సదాచార సంపన్నుడా! నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడను. విష్ణ్వాలయంలో పూజారిగా ఉండేవాడిని. కాముకుడను, అహంభావిని, కఠినవచస్కుడిని అయిన నేను భక్తులు స్వామి వారికర్పించే కైంకర్యాలన్నిటినీ నా వేశ్యలకు అందచేసి విష్ణు సేవలను సక్రమముగా చేయక గర్వముతో తిరిగేవాడిని. తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేశ్యలకు ధారపోసి వారితో సంభోగ సుఖములనుభవించుచు పాపపుణ్య విచక్షణరహితుడనై ప్రవర్తించేవాడిని. ఆనా దోషాలకు ప్రతిఫలంగా నరకమును చవిచూసి అనంతరము ఈ భూమిపై నానావిధహీన యోనులలోనూ నానా నీచజన్మలను ఎత్తి కట్టకడకి బెట్టిదమైన బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను. ఓ సదాయుడా! నన్ను మన్నించి మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా అని ప్రార్థించాడు. తమ పూర్వ భవకృత మహాగరాశికి ఎంతగానో పశ్చాత్తాపపడుతున్న ఆ రక్కసులకు అభయమిచ్చి భయపడకండి. నాతో కలిసి కార్తీక స్నానానికి రండి. మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడా బ్రాహ్మణుడు. అందరూ కలిసి కావేరీ నదిని చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయముగా ముందు స్నానం చేసి పిమ్మట రక్కసుల చేతకూడా స్నానం చేయించాడు. అనంతరము శ్లోకం అముకానాం బ్రహ్మరాక్షసత్వ వివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతఃస్నాన మహం కరిష్యే అనే సంకల్పములతో అతడు విధివిధానముగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు విగతదోషులు, దివ్యవేషులు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. విదేహరాజా అజ్ఞానము వలన కాని, మోహ ప్రలోభాల వలనగాని, ఏ కారణము చేతనైనాగాని కార్తీకమాస సూర్యోదయ కాలన కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహముగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలమూ కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానమును తప్పకుండా చేయాలి. కావేరీలో సాధ్యము కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే ప్రాతఃస్నానమాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతఃస్నానము చేయరో వాళ్లు 10 జన్మలు చండాలపు యోనులలో పుట్టి అనంతరము ఊరపందులుగా జన్మిస్తారు సుమా. కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలుగాని పురుషులుగాని కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతఃస్నానం ఆచరించాలి. జనకుడు అడుగుతున్నాడు, హే బ్రహ్మర్షి! నువ్వింతవరకు కార్తీక మహాత్మ్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతమాచరించాలో, ఏ దానాలు చేయాలో కూడా తెలియజేయి. అన్ని పాపాలను మన్ను చేసేది, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పము అనేది హాస్యాస్పదమైన విషయము. ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనేలేదు. అందువల్ల వ్రత ధర్మాలను, తత్ఫలాలను చెబుతాను విను. కార్తీకమాసపు సాయంకాలము శివాలయములో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము వస్తుంది. శివాలయ గోపురద్వార శిఖరాలయందుగాని శివలింగ సన్నిధినిగాని దీపారాధన చేయడం వలన అన్ని పాపాలూ అంతరించిపోతాయి. ఎవరైతే కార్తీకములో శివాలయములో ఆవునేతితోగాని నువ్వుల నూనెతోగాని ఇప్ప నారింజ నూనెలతోగాని దీప సమర్పణ చేస్తారో వాళ్లు ధర్మవేత్తలవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించిన వాళ్లు అత్యంత పుణ్యవంతులవుతారు. కనీసము కాంక్షతోగాని నలుగురి నడుమ బడాయికోసంగాని దీపాన్నిచ్చే వాళ్లు కూడా శివప్రియులవుతారు. ఇందుకుదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను విను. పూర్వము పాంచాలదేశాన్ని పరిపాలించే మహారాజొకడు కుబేరుని మించిన సంపద కూర్చుకుని ఉన్నా కుమారులు లేని కారణంగా కృంగపోయినవాడై కరంగపానికై తపస్సుకు కూర్చున్నాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనే ముని అతని తపస్సుకు కారణమడిగి తెలుసుకుని, ఓ రాజా! ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పనిలేదు.
కార్తీక మాసములో శివప్రీతిగా వ్రతమాచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పక పుత్రక సంతానము కలుగుతుందని చెప్పాడు. ఋషివాక్యమును శిరోధార్యముగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణము చేరి కార్తీక వ్రతమాచరించి శివప్రీతికై బ్రాహ్మణులకు దీపదానములను చేశాడు. తత్ఫలముగా మహారాణి నెలతప్పి యుక్తకాలములో పురుష శిశువును ప్రసవించింది. రాజదంపతుల శిశువుకి శత్రుజిత్తు అని పేరు పెట్టారు. ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై వీరుడై వేశ్యాంగనాలోలుడై అప్పటికీ తృప్తి చెందక పరస్త్రీరక్తుడై యుక్తాయుక్త విచక్షణా నాస్తికుడై శాస్త్రధిక్కారి అయి వర్ణసంకరకారకుడై హితవు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదిరించుచు స్వేచ్ఛాచారి అయి ప్రవర్తింపసాగాడు. అటువంటి సందర్భంలో సౌందర్యరాశి కుచాలు కన్నులు కలది చిలికవలే చక్కని పలుకులు గలది అయిన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది. శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు. అనుపమాన సౌందర్య శౌర్య తేజో విరాజితుడైన ఈ యువరాజు పట్ల ఆ బాపనిది కూడా మోజుపడినది. తత్కారణముగా ఆమె రోజూరాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత సధలల్లో రాజకుమారుని కలిసి సురత క్రీడలలో సుఖించేది. రంకు బొంకు దాగవు గదా. ఏదో విధంగా ఈ సంగతి ఆ బాపనదాని భర్తకు తెలిసిపోయినది. అది మొదలు అతనొక కత్తిని ధరించి ఈ రంకు జంటకు ప్రత్యక్షంగా చూసి వారి గొంతులుత్తరించాలని తిరుగుతున్నాడు. మహాకాంకురాలైన జారినిగాని ఆ శత్రుజిత్తుగాని ఈ సంగతి నెరుగరు. రోజులిలా గడుస్తూ ఉండగా ఒకానొక కార్తీక పూర్ణిమ సోమవారం నాడు రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడలకే ఒకానొక శిథిల శివాలయాన్ని సంకేతస్థానముగా ఎంచుకున్నారు. అపరరాత్రివేళ వాళ్లు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆ బాపనిది తన చీరచెంగు చింపి వత్తిని చేసింది. రాజకుమారుడెక్కడినించో ఆముదమును తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడి ఖాళీ ప్రమిదలో ఆ రెంటిని జోడించి దీపం పెట్టారు. ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలొకరు చూసుకుంటూ సంభోగములో లీనమయ్యారు. ఈ విషయాన్ని ఆ బాపనదాని మొగుడెలాగో తెలుసుకున్నాడు. కత్తి పట్టుకుని వచ్చాడు. ముందుగా శత్రుజిత్తుని, అనంతరం తన భార్యను తెగనరికి తానుకూడా అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా వాళ్లు ముగ్గురూ ఆ రాత్రి అక్కడికక్కడే విగతజీవులు కాగానే పాసహస్తులైన యమదూతలు, పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి అక్కడకు చేరారు. శివదూతల రాకుమారుడిని, రంకులాడిని తమ విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు. యమదూతలి యమాయకపు బాపడిని తమతో నరకమువైపు లాగుకొనిపోసాగారు. అందుకచ్చెరుపడిన పారుడు, ఓ శివదూతలరా, కానిపనిచేసిన వారికి కైలాసభోగము, నా వంటి సదాచారుడికి నరక యోగమునా అని ప్రశ్నించగా అందులక శివదూతలు, వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పూర్ణిమ సోమవారం కాబట్టి శివాలయములో, అందున శిథిలాయములో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు గనక వారి పాపాలు, నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు. ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసములో అందున పౌర్ణమినాడు, పైగా సోమవారమునాడు దేవాలయములో దీపారాధనము చేయడం వలన అత్యధిక పుణ్యాత్యులైన వీళ్లని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యాహీనుడివి, పాపాత్ముడివి అయ్యావు. అందుకే నీకు నరకము, వీరికి కైలాసము అని చెప్పారు. బ్రాహ్మణుడికి, శివపరిషదులకు జరిగిన ఈ సంభాషణను విన్న శత్రుజిత్తు తాను కలుగజేసుకుని, అయ్యలారా, దోషులము మేమయుండగా మాకు కైవల్యమిచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన ఆ అమాయకుడిని నరకానికి పంపడం భావ్యముగాదు. కార్తీక మాసము దొడ్డదైతే, అందున పూర్ణిమ గొప్పదైతే, సోమవారము మరీ ఘనమైనదైతే, దీపారాధన మరీ పుణ్యకరమైనదితే మాతోబాటే కలసి మరణించిన ఆ బాపనికి కూడా కైలాసమీయక తప్పదని వాదించడం జరిగింది. తత్ఫలముగా శత్రుజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన వత్తి, తైలముల పుణ్యము తాముంచుకుని ఆ దీపమును వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణునకు ధారపోయగా శివదూతల విప్రునికూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకొని వెళ్లారు. కాబట్టి ఓ మిథిలానగరాధీశ్వరా, కార్తీకమాసములో తప్పనిసరిగా శివాలయములోగాని విష్ణువాలయంలోగాని దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్లు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందున శివాలయములో చేసిన దీపారాధన విరంతర మోక్షప్రదాయినిగా గుర్తించు. నా మాట విని కార్తీకమాసము నెల పొడుగునా నువ్వు శివాలయములో దీపారాధన చెయ్యి.
రెండవ రోజు నిషిద్ధములు, తరగబడిన వస్తువులు, దానములు, కలువపులు, నూనె, ఉప్పు, పూజించాల్సిన దైవము బ్రహ్మ, జపించాల్సిన మంత్రము ఓం గీష్పతయే విరించియే స్వాహ. ఫలితము మనః స్థిమితము. రెండవ రోజు పారాయణము సమాప్తము. తరువాత ఎపిసోడ్లో కార్తీక స్నాన మహిమ, బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట అనే అధ్యాయం గురించి. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.